ఓం శ్రీమాత్రే నమః. సింహ రాశి వారికి జనవరి 1, 2, 3 తేదీల్లో 3 పెద్ద శుభవార్తలు రాబోతున్నాయి. ఈ సింహ రాశి వారికి ఈ 3 రోజులు ఏం జరుగుతుంది, గ్రహాల ప్రభావం వీరిపై ఎలా ఉండబోతుంది, వీరి యొక్క శుభ అశుభ ఫలితాలు ఏ విధంగా ఉండబోతున్నాయి, ఈ 2026 సంవత్సరంలో వీరు ఎలాంటి ఫలితాలను పొందబోతున్నారు, వీరి యొక్క శుభ అశుభ ఫలితాలు ఏ విధంగా ఉండబోతున్నాయో పూర్తి అంశాలను ఈ వీడియోలో తెలుసుకుందాం. ఈ యొక్క సింహ రాశి వారికి ఈ యొక్క జనవరి నెలలో గురువు లాభస్థానంలో ఉండటం వల్ల మీ జీవితంలో ఊహించని అదృష్టం మిమ్మల్ని వరించబోతుంది. మీ జీవితంలో ఉన్న సమస్యలు, బాధలు, అడ్డంకులు తొలగిపోయి అదృష్టం మీకు అనుకూలంగా మారబోతుంది. మీ జీవితంలో అతిపెద్ద మార్పులు ఈ సమయంలో రాబోతున్నాయి. శ్రీ దిగంబరి దుర్గామాత జ్యోతిష్యాలయం, గురూజీ మురళి ఆనంద్ రాజ్ గారు. వీరి యొక్క సెల్ నెంబర్ 7057171356. ఫోన్ ద్వారా జ్యోతిష్యం చెప్పబడును. స్త్రీ పురుష వశీకరణం చేయబడును. భార్యాభర్తల సమస్యలు, ప్రేమ సమస్యలు, పెళ్లి సమస్యలు, అత్త కోడళ్ళ సమస్యలు, చదువు సమస్యలు, స్నేహితుల సమస్యలు, వ్యాపార అభివృద్ధి, రాజకీయ నరదృష్టి, నాగదోషం, మీకు ఎటువంటి సమస్యలున్నా, ఆస్తి తగాదాలు, ధనం నిలకడలేకపోవడం, అన్నదమ్ముల మధ్య గొడవలు, అప్పుల బాధలు మొదలైన అన్ని సమస్యలకు 100% ఖచ్చితమైన పరిష్కారం లభించింది. అలాగే ఫ్రెండ్స్, నా చిన్న రిక్వెస్ట్ అండి, మన వీడియో ఎవరైతే ఫస్ట్ టైం చూస్తున్నారో మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి, లైక్ చేయండి, సపోర్ట్ చేయండి. పక్కనే ఉన్న బెల్ ఐకాన్ని క్లిక్ చేయండి. అప్పుడే మేము పెట్టే వీడియో మీ దాకా అందుతుంది. వీడియో చివరి వరకు చూడటానికి ట్రై చేయండి. మేమేం చెప్తున్నామో పూర్తి విషయాలు మీకు అర్థం అవుతాయి. ఇక సింహ రాశి అనేది రాశి చక్రంలోనే 5వ రాశి. మకా నక్షత్రం 1, 2, 3, 4 పాదాలు, పుబ్బ నక్షత్రం 1, 2, 3, 4 పాదాలు, ఉత్తర నక్షత్రం 1వ పాదంలో జన్మించిన వ్యక్తులందరినీ సింహ రాశి వ్యక్తులుగా పరిగణిస్తారు. ఈ రాశి యొక్క అధిపతి వచ్చేసి సూర్యుడు. ఈ యొక్క సింహ రాశి వారికి మాత్రం జనవరి 1, 2, 3 తేదీల్లో అయితే మీకు 3 పెద్ద శుభవార్తలు రాబోతున్నాయి. నక్క తోక తొక్కినట్లే అని చెప్పుకోవచ్చు. ఇక్కడ నక్క తోక తొక్కినట్లే అని ఎందుకు చెప్పినట్లు అయితే, ఈ సమయంలో మీకు ఊహించని అదృష్టం మిమ్మల్ని వరించడం వల్ల ఊహించని విధంగా మీకు ధనం చేతికి అందబోతుంది అని చెప్పుకోవచ్చు. మీరు అనుకోవచ్చు, మాకు ధనం ఏ విధంగా వస్తుంది, మాకు ఎప్పుడు కష్టాలే కానీ, మాకు ఎప్పుడు బాధలే కానీ ఎప్పుడు అదృష్టం ఉండదు అని మీరు అనుకోవచ్చు. కానీ ఈ సమయంలో గ్రహాలు అన్నీ మీకు అద్భుతంగా ఉండబోతున్నాయి. మీరు చేసే ప్రతి పనిలో మీకు విజయం లభిస్తుంది. గురు సంచారం మీకు లాభస్థానంలో ఉండటం వల్ల మీకు కొత్త కొత్త ఆదాయ మార్గాలు ఈ సమయంలో తెరుచుకుంటాయి. ఊహించని విధంగా మీకు ధనం చేతికి అందుతుంది. ధన లాభాలు ఈ సమయంలో విశేషంగా మీకు పెరగటం వల్ల మీ ఇంట్లో ధనానికి లోటు అనేది ఉండదు అని చెప్పుకోవచ్చు. సింహ రాశిలో జన్మించిన వారి యొక్క వ్యక్తిత్వాన్ని ముందుగా చూసినట్లు అయితే, ఈ సింహ రాశిలో జన్మించిన వారు మంచి వ్యక్తిత్వాన్ని కలిగి ఉంటారు. ఈ రాశిలో జన్మించిన వారు చాలా అందంగా ఉంటారు. అందమైన మనస్సును కలిగి ఉంటారు. అందరితో ప్రేమగా మాట్లాడతారు. అబద్ధాలు అస్సలు మాట్లాడరు. ఏదైనా సరే ఉన్నది ఉన్నట్లుగా మాట్లాడతారు. దీనివల్ల వీరికి శత్రువులు అయితే అధికంగా ఉంటారు. వీరి జీవితంలో అయితే ఇప్పటి వరకు ఎన్నో సమస్యలను, ఎన్నో బాధలను, ఎన్నో నష్టాలను కూడా వీరు పడుతూ ఉంటారు. ఏ పని చేసినా ఎన్నో నష్టాలను వీరి జీవితంలో ఎదుర్కొంటూ ఉంటారు. ఈ యొక్క సింహ రాశి వారు ఏంటంటే డబ్బు సంపాదించాలని అనుకుంటూ ఉంటారు. దానికోసం వీరు ఎంతగానో కష్టపడుతూ ఉంటారు. ఈ యొక్క సింహ రాశి వారికి పట్టుదల ఎక్కువగా ఉంటుంది. వీరికి ధైర్యం కూడా ఎక్కువగా ఉంటుంది. వీరికి ఏ సమస్య వచ్చినా ఎదుర్కొనే శక్తి ఉంటుంది. ఈ రాశి వారు ఏంటంటే తెలిసి కానీ తెలియక కానీ ఎవరికి అన్యాయం చేయరు, ఎవరిని మోసం చేయరు. వీరు ఏంటంటే ఎక్కువ బంధాలకు, బంధుత్వాలకు విలువ ఎక్కువగా ఇస్తూ ఉంటారు. దీనివల్ల వీరి జీవితంలో అయితే కొంతమంది వ్యక్తులు వీరిని మోసం చేస్తూ ఉంటారు. నమ్మిన వ్యక్తులే వీరిని మోసం
చేయటం వల్ల వీరి జీవితంలో ఎన్నో కష్టాలను బాధలను అయితే అనుభవిస్తూ ఉంటారు. ఈ యొక్క సింహ రాశి వారు జాలి గుణాన్ని ఎక్కువగా కలిగి ఉంటారు. ఎప్పుడు తమ చుట్టూ ఉన్నవారు కూడా సంతోషంగా ఉండాలని కోరుకుంటూ ఉంటారు. ఈ యొక్క సింహ రాశి వారు నాయకత్వ లక్షణాలను కూడా ఎక్కువగా కలిగి ఉంటారు. వీరు చూడటానికి గంభీరంగా కనిపించిన కానీ వీరి మనస్సు చాలా సున్నితంగా ఉంటుంది. వీరు అందరూ బాగుండాలి, అందులో నేనుండాలని అనుకుంటూ ఉంటారు. ఈ యొక్క సింహ రాశి వారికి మాత్రం ఈ యొక్క నూతన సంవత్సరంలో వీరి యొక్క జీవితంలో అనేక మార్పులు చోటు చేసుకోబోతున్నాయని చెప్పుకోవచ్చు. ఈ యొక్క సింహరాశి వారికి ఈ యొక్క జనవరి నెల అద్భుతమైన గోచార ఫలితాలు గోచరిస్తున్నాయని చెప్పుకో. జనవరి 1, 2, 3 తేదీల్లో మీకు దైవం యొక్క పూర్తి అనుగ్రహం మీపై ఉండటం వల్ల మీరు ఏ పని చేసినా ఊహించని ధనలాభాలు కలుగుతాయి. మీకున్న అప్పుల సమస్యలు తొలగిపోతాయి. అనుకున్న పనులన్నీ జరుగుతాయి. అదృష్టం మీకు అనుకూలంగా ఉంటుంది. ఇప్పటి నుంచి మీకు మంచి రోజులు మొదలు కాబోతున్నాయి. ఈ సమయంలో మీ జీవితంలో అయితే అదృష్టం మీ వెంటే ఉండబోతుంది. మీరు ఊహించని అదృష్టం మీ వెంటే ఉంటుంది. మీరు చేసే ప్రతి పనిలో మీకు విజయం లభిస్తుంది. మీ యొక్క జీవితం కొత్తగా మారుతుంది. మీ ఆదాయం ఎక్కువగా పెరుగుతుంది. మీరు అనుకున్నట్టు మీ జీవితం ఉంటుంది. దైవం యొక్క అనుగ్రహం మీపై ఉండటం వల్ల మీ జీవితంలో అద్భుతమైన మార్పులు వస్తాయి. విద్యార్థులకు వారి యొక్క కళ నెరవేరుతుంది. మంచి స్థాయికి చేరుకుంటారు. వ్యాపారస్తులకు మంచి లాభాలు వస్తాయి. ఉద్యోగస్తులకు ఈ సమయంలో మంచి జీవితం ఉంటుంది. జీతాలు కూడా పెరుగుతాయి. ప్రమోషన్లు వచ్చే అవకాశాలు ఉన్నాయి. ఎవరైతే ఉద్యోగం కోసం ఎదురు చూస్తున్నారో ఈ సమయంలో మీకు త్వరలోనే ఉద్యోగం లభిస్తుంది. ఈ సమయంలో మీరు కోరుకున్నట్టు అయితే మీ జీవితం ఉండబోతుంది. మీ జీవితంలో ఉన్న డబ్బు సమస్యలు తొలగిపోతాయి. డబ్బు సంపాదించాలనుకున్న మీ యొక్క కళ నెరవేరుతుంది. ఊహించని అదృష్టం మిమ్మల్ని వరిస్తుంది. ఈ సమయంలో దైవం యొక్క అనుగ్రహం మీపై ఉండటం వల్ల మీ యొక్క కోరికలు అన్నీ నెరవేరుతాయి. మీ ఇంట్లో అష్ట ఐశ్వర్యాలు కలుగుతాయి. మీ జీవితంలో ఎన్నో అద్భుతాలు జరుగుతాయి. మంచి శుభవార్తలు కూడా వింటారు. అపారమైన ధన ప్రాప్తి మీకు కలుగుతుంది. ఈ సమయంలో మీ ఇంట్లో డబ్బు పెరగటం వల్ల మీకు డబ్బు సమస్యలు తొలగిపోతాయి. మీ యొక్క అనారోగ్య సమస్యలు కూడా తొలగిపోతాయి. మీ యొక్క ఆరోగ్యం కూడా ఈ సమయంలో బాగుంటుంది. కుటుంబ సభ్యుల మద్దతు లభిస్తుంది. కుటుంబంలో అందరూ సంతోషంగా ఉంటారు. ఈ సమయంలో మీ జీవితంలో ఉన్న ప్రతి సమస్య తొలగిపోతుంది. శత్రువుల నుండి మీకు విముక్తి లభిస్తుంది. మీ జీవితంలో ఎలాంటి సమస్యలు ఉన్నా ఈ సమయంలో మీరు గట్టెక్కుతారు అని చెప్పుకోవచ్చు. వృత్తిపరంగా మీరు టాప్ పొజిషన్లోకి వెళ్ళే అవకాశాలు ఉన్నాయి. లాభస్థానంలో గురు సంచారం వల్ల మీరు ఏ పని చేసినా కలిసి వస్తుంది. మీ జీవితంలో అద్భుతమైన మార్పులు అయితే ఈ సమయంలో వస్తాయి. మీరు కెరియర్ పరంగా మంచి పురోగతిని సాధిస్తూ ఉంటారు. అదేవిధంగా ధన సంపాదనకు కూడా కొత్త మార్గాలు ఈ సమయంలో తెరుచుకుంటాయి. ఆదాయం పెరగటంతో పాటు గత కృషికి కూడా ఫలితం ఈ సమయంలో మీకు దక్కే అవకాశాలు కనిపిస్తున్నాయి. ఈ 3 రోజులు అయితే మీరు ఏ పని చేసినా అధిక లాభాలను చూస్తారు. వృత్తి, ఉద్యోగ, వ్యాపార రంగంలో మీరు ఎన్నడూ చూడని ధనాన్ని అయితే చూస్తారు. కుటుంబ సభ్యుల మద్దతు వల్ల, వారి యొక్క ఆశీర్వాదం వల్ల మీరు ఏ పని చేసినా కానీ కలిసి వస్తుంది. ఈ 3 రోజులు పెండింగ్ పనులు కూడా పూర్తి చేసుకుంటారు. గత కొంతకాలంగా మీరు వినాలనుకున్న అతిపెద్ద శుభవార్తలు అయితే మీరు వింటారు. అది మీ జీవితంలో ఈ సమయంలో 3 పెద్ద శుభవార్తలు వింటారు. మీ కెరియర్కి సంబంధించి, ఉద్యోగానికి సంబంధించి, మీ జీవితానికి సంబంధించి 3 పెద్ద శుభవార్తలు అయితే మీరు వింటారు. నక్క తోక తొక్కినట్టే మూసుకుపోయిన ధన ద్వారాలు ఈ సమయంలో తెరుచుకుంటాయి. ఊహించని విధంగా డబ్బు మీ చేతికి అందడం వల్ల మీ యొక్క అప్పుల సమస్యలు తీరిపోతాయి. శివారాధన మీకు ఎంతో మేలు చేస్తుంది. ఈ 3 రోజుల్లో స్నేహితుల మద్దతు లభిస్తుంది. దూరపు బంధువుల నుండి అతిపెద్ద శుభవార్త వింటారు. వీడియో నచ్చితే లైక్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి, సపోర్ట్ చేయండి.